గైస్, డీమార్ట్కి పోయి సామాన్లు అయితే తీసుకొచ్చిన. ఇంట్లో ఏం లేవు అసలు. చాలా డేస్ అవుతుంది నేను సామాన్ తీసుకొని. ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. ఇప్పుడు ఏమేమి అవసరం ఉంటే అవి మాత్రమే తీసుకొని వచ్చిన. నేను ఒక్కనే పోయి తీసుకొని వచ్చిన ఈసారి. ఇంకా డబ్బులు కూడా ఎక్కువ లేకుండే, ఉన్నదాంట్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ నెలకి ఏమేమి అవసరం అది మాత్రం తెచ్చిన. చాలా డేస్ నుంచి బియ్యం బయట కూడా అవుతుంది. సో ఒక బ్యాగ్ వేసి పెద్దవన్నీ తీసుకొచ్చిన. ఇవన్నీ చూడండి, మీకు తెలిసినాయి ఆల్మోస్ట్. ఈ ప్లేట్ చూడండి, ఈ ప్లేట్ 200 వచ్చింది. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. సో చూడండి, అట్రాక్ట్ చేసింది. ఇది తీసుకున్నా, 200 వచ్చింది, బాగుంది. అట్లనే కొంచెం కొత్త వైబ్ రావాలని చెప్పేసి ఇది కర్టెన్స్ తీసుకున్నా. ఫుల్ చలి కూడా అవుతాయి అనుకుంటున్నా. కర్టెన్స్ ఒక 4 ఇవి తీసుకున్నాను. ఇది ఒకటి. ఇది ఎట్లా కనబడుతున్నాయి కానీ క్రీమ్ కలర్ ఉంది, వైట్ కలర్ అయితే లేదు. ఇది క్రీమ్ కలర్ డిజైన్ ఉంది. ఇది కూడా అంటే వేరే కట్టెలు ఉండేది కానీ బ్లాక్ కలర్ మంచిది కాదు కదా, కొంచెం కట్టెలు ఎక్కడ అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నా. ఇక పిండి, అది రాగి పిండి బేషన్ తీసుకున్నా. షుగర్ లేకుంటే షుగర్ తీసుకున్నా. ఈ క్లిప్స్ అయితే ఎన్నిసార్లు ఉన్నా అయిపోతూనే ఉంటాయి. ఏదైతే అర్థం కాదు. మళ్ళీ తీసుకొచ్చింది. ఇది సబ్బులు తీసుకున్నాం. ఈ సెన్సర్ అయితే వదలలేకపోతున్నాం, ఎందుకంటే కొంచెం టీత్కి రిలీఫ్ ఉంటుంది. ఇది అంటే నిజంగా మంచిగా ఉంటుంది ఇది పేస్ట్. ఇంకా ఆయిల్ అయితే ఎప్పుడు తెచ్చుకున్నా 5 kg తెచ్చుకున్నాం, బాటిల్ పెద్దది. ఈసారి మాత్రం ఇది ఒక 3 తెచ్చుకున్నాం, డబ్బులు లేకుండా. ఇంకా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం పడుతుంది అని చెప్పేసి ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకొచ్చిన. ఇంకా ఈ చట్నీ తీసుకున్నా. మా చట్నీ ఏమో అందరికి ఇచ్చేసింది, బాగింది అన్న కొద్దీ అందరికి ఇచ్చేసి మాకే లేకుండా అయిపోయింది. ఎప్పుడు కొనుకొచ్చుకొని ఎడుకొస్తుంది. ఇది చట్నీ డబ్బా తీసుకున్నా. ఇక సర్ఫ్, బ్రష్లు మా ఇంట్లో ఒకటి అయిపోతుంది ఫ్రెండ్స్, అంత ఫాస్ట్గా ఉంటుంది. ఇక ఇది అర్జెంట్ ఎమర్జెన్సీగా ఇంట్లోనే తాగేతానికి. అండ్ టీ పొడి, సాస్, ఏమైనా స్నాక్స్ వేసుకుంటే తినటానికి. అండ్ అవి అప్పడాలు, ఈ కంపల్సరీ ఎట్లయినా కావాల్సినవి. సో ఉన్న బడ్జెట్లో ఏవైతే అవసరం ఉంటాయో అది మాత్రమే తీసుకుని వచ్చేసిన. ఇకే ఆల్మోస్ట్ 5000 దాకా అయిపోయింది. 5000 అయితే మేబీ నాకు అర్థం కాలేదు. కర్టెన్స్ దగ్గరనే ఎక్కువ ఖర్చు అయి ఉంటాయి, కానీ చాలా అవసరం. సో తీసుకున్నాను. ఒక పని అయితే అయిపోయింది అనిపిస్తుంది. ఇట్లా నాకు కొన్ని డేస్ నుంచి ఇంట్లో సరుకులు లేకపోయేసరికి ఏం మనసు ఆడట్లేదు. తాపుకోటి తేవాలంటే కూడా డబ్బులు అయిపోతున్నా ఫీల్ ఉంటుంది, ప్లస్ చిరాకు వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఒకసారి తెచ్చి పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ మంత్కి మళ్ళీ సెట్ చేసుకోవాలి ఉన్నదాన్ని. ఇప్పుడు అప్పులు కట్టుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలంటే మస్తు కష్టం అవుతుంది. చూద్దాం, ఏదైనా సరే చేసుకోవాలి. స్టార్ట్ అయిందంటే వదిలిపెట్టుకోవద్దు. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇంకా చాలా లేట్ అయింది, ఇప్పటికే తినేయాలి. బాయ్ ఫ్రెండ్స్. గైస్, నెక్స్ట్ వీడియో అయితే మా లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాం. ఈ వీడియోకి 500 లైక్లు వస్తే కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియో లవ్ స్టోరీ మాత్రమే చెప్తా. 500 లైక్లు అనేది నేను టార్గెట్ అనుకుంటున్నాను. ఎన్ని లైక్లు వస్తాయో, ఎన్ని కామెంట్లు వస్తాయో నేను చూస్తా. లవ్ స్టోరీ వద్దా కావాలనేది కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే 500 లైక్లు వస్తే కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియో